ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. మన ఇంట్లో ఉంటున్న సీత బ్రో, ఏమైంది? సారీ బ్రో, నా చేయి జారిపోయింది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. ప్లీజ్ ఏమనుకోకు. ఏంటి బ్రో ఇది? ఆ చేతిలోంచి జారింది సీత ఫోటో మాత్రమే. నువ్వు చెప్పిన సలహా వల్ల సీత నా జీవితంలోకి వస్తుంది. నువ్విచ్చిన ఐడియాతోనే మొదటిసారి సీత మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నేను తెలుసుకున్నాను. ఆ రోజు నువ్వు చెప్పినట్టే సీత చీర తీసుకుంది. తర్వాత సీతని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. కానీ తన నిర్ణయం చెప్పలేదు. తన మనసులో అలాంటి ఉద్దేశం లేదేమో అని నేను నిర్ణయానికి వచ్చిన సమయంలో మళ్ళీ నువ్వే నాకు మంచి సలహా ఇచ్చావు. ఏదైనా ఒక టార్గెట్ పెట్టమని చెప్పావు. నీ మాట మీదే తన ముందొక తాళిని పెట్టాను. తనకిష్టమైతే ఆ తాళిని తీసుకోమని చెప్పాను. లేదు అంటే వదిలేయమని చెప్పాను. నిజంగా నువ్వు ఇచ్చిన సలహా పనిచేసింది బ్రో. తను ఈరోజు ఆ తాళిని తీసుకుని తన నిర్ణయాన్ని నాకు చెప్పింది. ఇన్నాళ్ళు ప్రియా తనని అమ్మ అని పిలుస్తున్నా ఎప్పటికైనా సీత పరాయిదే కదా. పొరపాటున తను మా ఇంటి నుంచి వెళ్ళిపోతే ప్రియా ఏమవుతుందోనని ఎంతో భయపడ్డాను. కానీ ఈరోజు సీత పెళ్లి కొప్పుకోవడంతో నా కూతురికి శాశ్వతంగా తల్లి దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది బ్రో. ఈరోజు సీత పెళ్లి కొప్పుకుంది అంటే కారణం నువ్వు. నువ్వు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంత చేసిన నువ్వు ఇంకొక్క హెల్ప్ చేయాలి, కాదనవు కదా? ఏంటి బ్రో సమాధానం చెప్పవేంటి? బ్రో, సీతకి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. మా ఇద్దరి తరపున స్నేహితుడివి, బంధువ్వి, ఆత్మీయుడివి నువ్వే. అందుకే మా పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించాలి. సీత తరపున సీత మనిషిగా నువ్వే నిలబడాలి. మా పెళ్ళికి పెద్దవి నువ్వే కావాలి. మా కుటుంబానికి ఆప్తుడివి నువ్వు. అందుకే ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. చేస్తావు కదా? నాకు చిన్న పనుంది బ్రో, మళ్ళీ కలుస్తాను. సరే. ప్రాణాలు నీవే, కాలం ముళ్ళ బొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. తాతి, నాని, గ్రాని అందరూ రండి. ఏంటి శామ్, ఎందుకు పిలిచావు? ఈరోజు మన ఇంట్లో పండగ. ఆ సంతోషాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నా చేత్తోనే ఈ డిషెస్ని రెడీ చేశాను.
మీకు ఇష్టమైన వంటలు కూడా చేశాను. అందరం చాలా హ్యాపీగా ఈరోజు భోజనం చేద్దాం. కూర్చోండి, కూర్చోనాని. ఏంటి నాని అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదులేమ్మా. ఏ సంబంధం లేని వర్ష అంటే మీ నాన్నకి చాలా ఇష్టం కదా. అలాంటి వర్ష ఒక పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటే మీ నాని బాధపడుతున్నట్టుంది. శత్రువునైనా సరే ప్రేమగా చూడమని చెప్తారండి. ప్రేమే మనిషి జీవితంలో మార్పు తీసుకొస్తుందని అందరూ అంటుంటారు. మనందరం అనుకుంటున్నట్టుగా వర్ష వల్ల మనకి అన్యాయం జరగలేదు. కానీ వర్ష ఈరోజు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. తను ఒక త్యాగంతో పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అది అర్థం చేసుకోకుండా తన గురించి సమంత ఇలా ఆలోచించడమే కొంచెం బాధగా ఉంది. చూడు నాని, ఆ వర్ష ఏమీ నా సొంత చెల్లెలేం కాదు, మన ఇంటి మనిషి కూడా కాదు. అయినా సరే ఈ ఇంటి మనిషిగా ఒకప్పుడు చూశారు. వాళ్ల తాహతకు మించిన చదువుని తాతి చదివించారు. వాళ్ళకి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నువ్వు తాతి చేశారు. కాని ఆ కృతజ్ఞత వాళ్లకుందా? లేదు కదా. అవకాశం వచ్చినప్పుడల్లా నేను మీకు ఏదో చేశామని నన్ను ఏదో రకంగా దెప్పుతూనే ఉన్నారు. వంశీకి నాకు పెళ్ళైపోయిందని తెలిసి మేమిద్దరం కలవాలని అందరి దగ్గర చెప్తూనే వంశీని రెచ్చగొడుతూ నాకు దూరం చేసింది. ఇన్నాళ్లకు తన తప్పు తెలుసుకొని కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. వంశీ జీవితంలో ఉండకూడదని నిర్ణయించుకుంది. వర్ష జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని ఇది. అంత మాత్రాన దాన్ని పొగడక్కర్లేదు. ఈరోజిక్కడ నిలబడుతోంది నీ మనవరాలి జీవితం. అది మర్చిపోకు. వర్ష త్యాగం నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టినా మనస్తత్వాల్లో ఎంత తేడా ఉందో. నీ జీవితం బాగుండాలని మీ చెల్లెలు తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఆ త్యాగాన్ని నువ్వు గుర్తించట్లేదు సరికదా. కనీసం వర్షాన్ని ఒక మనిషిగా గుర్తించలేకపోవడం చాలా బాధగా ఉంది. చూడు పూర్ణ, మనం ఆలోచించాల్సింది మన మనవరాలి గురించి. శామ్కి ఏ లోటు లేకుండా పెంచాం. కానీ వంశీ విషయంలో తప్పు చేశామేమో అనుకున్నాను. ఇప్పుడు తన జీవితం బాగుపడుతుంది అంటే మనం ఆనందించాలి. ఇక నువ్వు ఎవరి గురించి ఆలోచించకు. బావుందన్నయ్య. ఆ వర్ష పరాయిది కాదు, ఈ ఇంటి మనవరాలు. ఈ నిజాన్ని వదిన మీకు చెప్పకుండా దాస్తోంది. తన చిన్న మనవరాలకు అన్యాయం జరుగుతోందని మనసులోనే బాధపడుతోంది. అసలు ముందు ఈ పెళ్లి జరగాలి కదా. వంశీ సమంత ఒక్కటవ్వాలి కదా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వను. ఆపడానికి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. ఏంటి వర్ష, నువ్వు చేస్తున్న పనేంటో కనీసం ఎందుకు చేస్తున్నావో కూడా ఆలోచించడం లేదా? నేనేం తప్పు చేయలేదు వంశీ. ఈ ఇంట్లో ఉంటున్నాను, అందుకే ఇంటి పనుల్లో సాయం చేస్తున్నాను. అందులో తప్పేముంది? తెలివిగా మాట మార్చాలని చూడకు. నేను అడిగింది ఇప్పుడు నువ్వు చేస్తున్న పని గురించి కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి అడుగుతున్నాను. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావా? చెప్పాను. అందులో తప్పేముంది?
ప్రియా నన్ను అమ్మ అనుకుంటుంది. కళ్యాణ్ గారు ప్రియకి తల్లి కావాలని కోరుకుంటున్నారు. అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందులో ఏ తప్పు లేదు కదా వంశీ. తప్పు లేదా? నీకు తప్పు కనిపించట్లేదా? నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని నీకు అనిపించట్లేదా వర్ష? నువ్వంటే కేవలం నువ్వొక్కదానివే కాదు, నేను కూడా కలిస్తేనే నువ్వవుతావు, నువ్వు కలిస్తేనే నేనవుతాను. మనిద్దరి మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. ఒకరినొకరం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. నిజమైన ప్రేమ ఒక్కటిగా బతకాలనుకుంటుంది. ప్రాణం పోయే వరకు ఒక్కటిగా ఉండాలి అనుకుంటుంది. ప్రేమించిన మనిషి దూరమైతే బ్రతకడమే వేస్ట్ అనుకుంటుంది. అది నిజమైన ప్రేమకు అర్థం. నేను నిన్ను మనసారా ప్రేమించాను కాబట్టే నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నాను. నువ్వు లేకపోతే బ్రతకలేను అనుకుంటున్నాను. నీకోసమే బతుకుతాను అంటున్నాను. నువ్వు నాకు దూరమైతే అసలు ఈ బ్రతికి వద్దనుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించావు కదా, ఆ ప్రేమని ఎలా చంపుకోగలుగుతున్నావు? నాకు దూరం అయిపోవాలని ఎలా నిర్ణయించుకున్నావు? మనసులో నా మీద ప్రేమని పెట్టుకుని కళ్యాణ్తో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు? నేనిక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఏంటా నవ్వు? అంటే నా ప్రేమని అవహేళన చేస్తున్నావా, లేక నా ప్రేమలో అర్థమే లేదనుకుంటున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఈరోజు నాకు నిజం తెలియాలి. నీ మనసులో నా మీద ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియాలి. ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పావు వంశీ. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఒక నమ్మకం. తను ప్రేమించిన మనిషి తన గురించి తప్ప కలలో కూడా ఇంకొకరి గురించి ఆలోచించదనే నమ్మకం. తను ప్రేమించిన మనిషి తనతో తప్ప జీవితాన్ని ఇంకొకరితో పంచుకోదు అనే నమ్మకం. తను ప్రేమించిన మనిషి తన కోసం తప్ప ఇంకొకరి కోసం బతకదు అనే నమ్మకం. ఆ నమ్మకం ఉంటేనే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ నమ్మకం నీ దగ్గరుందా? నేను తప్పు చేశాను అని సమంత చెప్పింది. తను నిజం చెప్పింది అని నిరూపించుకోవడానికి ఏవేవో సాక్ష్యాలు చూపించింది. వాటిని నిజమని నువ్వు నమ్మావు. కనీసం ఏం జరిగింది అని నన్ను అడిగావా? అపోహలోని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ కోపంతోనే నువ్వు సమంతకి తాళి కట్టావు. తనని నీ భార్యగా స్వీకరించావు. తర్వాత నీకు నిజం తెలిసాక మళ్ళీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నా మీద మళ్ళీ నీకు ప్రేమ పుట్టింది. కానీ ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ ఒకసారి పుడుతుంది. దానికి మరణం ఉండదు, మరచిపోవడం ఉండదు. కానీ నీ విషయంలో అది జరిగింది. ఏ క్షణమైతే నన్ను అవమానించావో ఆ క్షణమే నీ ప్రేమలో నిజం లేదు అని నాకర్థమైపోయింది. అందుకే అప్పుడే ఆ ప్రేమ నాకవసరం లేదు అని నిర్ణయించుకున్నాను. నేను చేసిన తప్పుకి నేనెన్నోసార్లు క్షమాపణలు అడిగాను. ఎంతో బాధపడ్డాను, ఎంతో నరకం అనుభవించాను. నేను మనసిచ్చిన నా వర్ష ఇలా చేసిందేమో అన్న బాధతోనే, ఆ కోపంతోనే సమంత మెల్లో తాళి కట్టాను. కానీ నిజం తెలిసాక సమంత నా దగ్గరికి కూడా రానివ్వలేదు, తన నీడని కూడా నేను తాకలేదు. మరి దాన్ని ఎలా చూడమంటావు? చూడు వంశీ, మనసు అనేది శిలలా ఉండాలి. ఒక్కసారి దాని మీద ఏదైతే రాస్తామో అది శాసనంగా మిగిలిపోవాలి. అంతేకాని ఎవరో చెప్తే చెరిగిపోవడానికి, మళ్ళీ నిజాలు తెలిసాక కొత్తగా రాసుకోవడానికి పనికిరాదు. అందుకే ఏ రోజైతే నువ్వు నా విషయంలో అలా బిహేవ్ చేశావో ఆ రోజే మన ప్రేమలో అర్థం లేదు అని నాకు అర్థమైంది. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి నేను ఇంకో మనిషిని పెళ్లి చేసుకుంటే ఏమైపోతుందో అని ఆ రోజు నువ్వు నా గురించి ఆలోచించావా? నన్ను ఒక్క మాటైనా అడిగావా? కనీసం నేను చెప్పడానికి ప్రయత్నిస్తే నా మాటైనా విన్నావా? లేదు, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నువ్వు తాళి కట్టింది నాలాంటి ఒక ఆడపిల్ల మెడలో. ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి పడింది అంటే ఆ మగవాడే తన సర్వస్వం అవుతాడు. ఆ మగవాడే తన జీవితం అవుతాడు. ఆ మగవాడి ఇంటి పేరే తన ఇంటి పేరవుతుంది. తన కుటుంబం అంతా పోయి ఆ మగవాడి కుటుంబమే తన కుటుంబం అవుతుంది. ఆడతని మెడలో తాళి అంటే పసుపు తాడుతో వేసే ముడి కాదు, ఒక జన్మకి వేసే బంధం. ఆ బంధాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తెంచేసుకుంటానంటే కుదరదు.
ఎప్పుడు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఆ పెళ్ళొద్దన్నావు. అప్పుడు నా మీద నీకు అనుమానం ఉంది కాబట్టి ఆ పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఏం చేసినా సరే నువ్వు తాళి కట్టిన అమ్మాయికి న్యాయం చెయ్యాలి. నువ్వు ప్రేమించిన వర్ష ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు సీత మాత్రమే ఉంది. కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. సీతని అనే హక్కు నీకు లేదు. సరే, ఇన్ని రోజుల్లో మొదటిసారి నేను నీ పేరుతో పిలిచాను. సీతగా నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు, కానీ వర్షగా నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు నా వర్షవి అన్న నిజం కళ్యాణ్కి చెప్పేస్తాను. అప్పుడు న్యాయం ఏంటో తనే చెప్తాడు. కళ్యాణ్ మాట అంటే నువ్వు వింటావు కదా, ప్రేమని గౌరవించమంటే నువ్వు గౌరవిస్తావు కదా. ఇప్పుడే కళ్యాణ్ అడుగుతాను. చూడు వంశీ, గతాన్ని మర్చిపోయి నేనిక్కడ బతుకుతున్నాను. నా భవిష్యత్ ఏంటో నేను నిర్ణయించుకున్నాను. నీ భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా నీకు చెప్పాను. అది కాదు అని ఇప్పుడు నువ్వు కళ్యాణ్ గారికి నిజం చెప్తే వర్ష లేదు అని చెప్పాను కదా, అప్పుడు సీత కూడా ఉండదు. శాశ్వతంగా దూరం అయిపోతుంది. ప్రాణం తీసుకోవడం అనే నిర్ణయం నాకేం కొత్త కాదు. నిన్ను సమంతని కలపడానికి ప్రాణం తీసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి కళ్యాణ్ గారితో నేనే వర్ష అని అన్న నిజం చెప్తే నిజంగానే ప్రాణం తీసుకుంటాను. నువ్వు తిరిగొచ్చేసరికి ఇక్కడ నా శవం మాత్రమే ఉంటుంది. నా ప్రేమని సమాధి చేసుకుని ఇంకొకరితో జీవించాలి అనుకుంటున్నాను. నీ ప్రేమను మర్చిపోయి నీ జీవితం నిన్ను బ్రతకమంటున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా జీవితాన్ని నాకు వదిలేసి నీ జీవితం సమంతతో పంచుకో. లేదు, నీ ప్రేమ గొప్పది అనుకుంటే ఆ ప్రేమకి మిగిలేది నా ప్రాణం బలి మాత్రమే. అది తెలుసుకో. నన్ను బ్రతకమంటావా, చచ్చిపోమంటావా? నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఆలోచించుకో. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే. నన్ను క్షమించు వంశీ. ఇంత కఠినంగా మాట్లాడితే తప్ప నువ్వు సమంత వైపు తిరగవు అని నాకు తెలుసు. అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అక్క సంతోషంగా ఉండాలనే నా కోరిక. సూర్యం, నీతో కొంచెం మాట్లాడాలి. విన్నారా చలపతి గారు? నా శంకర్ నాతో మాట్లాడుతున్నాడు. మొదటిసారిగా నాతో మాట్లాడడానికి వచ్చాడు. ఇప్పటికైనా స్నేహం అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఎన్ని అపార్థాలు వచ్చినా విడిపోవడం అంటూ జరగదు, మర్చిపోవడం అంటూ ఉండదు. రండి. శంకర్, నువ్వు నా మీద కోపంతో ఉన్నా నేనెప్పుడూ నువ్వు బాగుండాలని కోరుకున్నానురా. నువ్వు మళ్ళీ మారాలి, మన స్నేహం ఇదివరకులాగే మళ్ళీ మన స్నేహం చిగురించాలని ఆ దేవుణ్ణి ప్రతిరోజు వేడుకున్నాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర విన్నాడు, నీ మనసు మార్చాడు. మరీ ఎక్కువ ఆనందపడకు. నేను స్నేహాన్ని గుర్తు చేయడానికి రాలేదు. నువ్వు నాతో ఒక సవాల్ చేశావు కదా, నా మీద గెలుస్తాను అన్న గర్వంతో బతుకుతున్నావు కదా.
అది నీ తరం కాదు అని చెప్పడానికి వచ్చాను. స్నేహం ముసుగులో నువ్వు ఆడిన నాటకం ఇక నడవదు అని చెప్పడానికి వచ్చాను. బయటికి ఒకలా నటిస్తూ మనసులో ఇంకొకటి పెట్టుకొని నువ్వు ఆ దేవుణ్ణి కోరుకున్నా ఆ దేవుడు నీ వైపు నిలబడలేదురా. నేను నిజాయితీగా నా మనవరాలి ప్రేమను అర్థం చేసుకున్నాను. తన జీవితాన్ని నిలబెట్టాలని ఏ దేవుణ్ణి కోరుకోలేదు. నేనే ప్రయత్నించాను కాబట్టే కోరుకోకుండానే దేవుడు నాకు ఆ వరాన్నిచ్చాడు. ఇది నీకు చెప్దామని వచ్చాను. నాతో ఏం చెప్పావురా? వంశీ ప్రేమను గెలిపిస్తానని చెప్పావు కదా. సమంత మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం తప్పు అన్నావు కదా. సమంత కట్టించుకున్న తాళికి విలువలేదు, అసలది పెళ్లే కాదని పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు కదా. వంశీని వర్షాన్ని కలుపుతానని నా నట్టింట్లోకి వచ్చి నాతోనే ఛాలెంజ్ చేసి వెళ్ళావు కదా. నువ్వు ఓడిపోయావు సూర్యం. కాదు కాదు, నువ్వు ఎవరి వైపైతే నిల్చున్నావో వాళ్లే నిన్ను ఓడించారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నేను నీ మీద పగ సాధించడం ఏంట్రా? వంశీ వర్షాలు మనసారా ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు మనసులు కలవాలని నేను తాపత్రయపడ్డాను. ఇందులో నేను చేసిన తప్పే ఉందిరా? ముమ్మాటికి నువ్వు చేసింది తప్పే. నువ్వు ప్రేమను గెలిపించాలనుకోలేదు, నా మీద గెలవాలనుకున్నావు. కానీ న్యాయం నా వైపు ఉందిరా. అందుకే వర్ష కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక వంశీ నా మనవరాలతో బతుకుతాడు. నువ్వు మనవరాలుగా చెప్పుకునే వర్ష కళ్యాణ్కి భార్య అవుతుంది. ఇది నీకు చెప్దామని వచ్చాను. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావంట కదా. నేను ఎప్పటికీ ప్రియకి తల్లిగా ఉండాలి అంటే ఆయన జీవితంలో భార్యగా ఉండాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య. మరి ఈ విషయం రాణికి తెలిస్తే బాధపడుతుందని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చెప్పకూడదు. పెళ్ళి అయిపోయిన తర్వాత అన్ని నిజాలు అందరికీ చెప్తాను. అంతవరకు దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని నా మీద ఒట్టేయండి.